ఈరోజు దేవుని వాగ్దానం. టుడేస్ గాడ్ ప్రామిస్. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడుకుము. ద్వినావృత్తాంతము 22:11. ఆమెన్. టుడేస్ గాడ్ ప్రామిస్. బీ స్ట్రాంగ్ అండ్ కన్జూరియస్. డు నాట్ బీ అఫ్రైడ్. ద్వినావృత్తాంతం చాప్టర్ 22:13. ఆమెన్. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి మనిషి ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఆ పని వృద్ధిలోకి వస్తుందో, దాంట్లో మనము గ్రో అవుతామో లేదో అని భయంతో ప్రతి పని ముందుకు అడుగు వేస్తూ ఉంటాము. అలా కాకుండా దేవుని యందు నమ్మిక ఉంచి, దేవునికి ప్రార్థన చేసి, దేవుని పాదాల చెంత మనం చేయబోయే పనిని ఉంచి దేవునికి మొరపెట్టుకొని స్టార్ట్ చేయడం వల్ల, దేవునిపై నమ్మిక ఉంచడం వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. కావున ఆ విధంగా మనము నమ్మిక ఉంచి ఏదైనా పని కొనసాగిస్తే విజయమే పొందుతాము. నమ్మే వారికి ప్రతి ఒక్కటి కూడా విజయమే వర్తిస్తుంది. కావున మనము చేయు పనులన్నిట్లో కూడా దేవునిపై నమ్మిక ఉంచి దేవునిపై భారం వేయాలి. ఎస్తేరు ఆనాడు తను ఉపవాసం ఉండి తన జాతినంతటిని ఉపవాసం ఉంచి దేవునిపై నమ్మికతో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. కావున తనకు కార్యాలన్నీ సిద్ధపరిచాడు దేవుడు. అనుకున్న విధంగానే ఎస్తేరు విజయము పొందింది. కావున నా జీవితంలో విజయం పొందాలంటే దేవుని నమ్మాలి. ఈ లోకంలో ఉన్న మనుషుల్ని మనం నమ్మితే మోసం చేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం మోసం చేయు దేవుడు కాదు. దేవుడు నీతివంతుడు, యథార్థవంతుడు, గొప్ప దేవుడు. కావున మనం దేవునిపై నమ్మిక ఉంచి 100% కార్యాలని మొదలుపెట్టాలి. దేవునికి సమస్తము సాధ్యమే. భూమి, ఆకాశ, చంద్రులను, సూర్యచంద్రులను సృష్టించిన దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదియూ లేదు. కావున దేవునిపై నమ్మిక అనేది చాలా ముఖ్యమైన విషయము. దేవునిపై భారం వేసిన వారికి ఎప్పటికి కూడా విజయమే అందుతుంది. దేవుని నమ్ముకున్న వారు నష్టపోరు ఎప్పటికీ. మనుషులు నమ్ముకొని మోసపోవచ్చేమో, కానీ దేవుని నమ్ముకున్న వారు ఎప్పటికీ కూడా మోసపోరు. దేవుడు ఈ చిన్ని వాక్య ధ్యానమును దీవించునుగాక. ఆమెన్. ప్రతి ఒక్కరూ మోకరించండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, పరలోకమునందు నాయన వేలాది దేవదూతలతో నాయన తండ్రి ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నాయన కొనియాడబడుతున్న గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేము నాయన తండ్రి. ఈనాటికి నాయన అనేక మంది సజీవుల లెక్కలో లేరు తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నాయన తండ్రి మిమ్మల్ని ప్రార్థించుటకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మోకరించిన ప్రతి బిడ్డను నాయన తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి నాయన తండ్రి. వారికి ఉన్న సమస్యలు నాయన తండ్రి మీరు ముట్టండి నాయన తండ్రి. ఆ సమస్యలు నాయన మీ నామంలో నాయన తండ్రి ప్రాలదోయండి తల్లి తండ్రి స్వామి. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితిని అయితేనేమి నాయన, నిరుద్యోగ పరిస్థితిని అయితే ఏం నాయన, ఆహార కొరతనైతే ఏం నాయన, వస్త్ర కొరతనైతే ఏం నాయన తండ్రి, వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్యను తండ్రి మీరు నాయన మీ నామంలో నాయన తండ్రి ప్రాలదోలండి నాయన తండ్రి. వారికి జరుగు ప్రతి ఒక్క క్రియలో నాయన మీరు తోడై ఉండండి నాయన తండ్రి. తోడై ఉండి సహాయం చేయండి నాయన తండ్రి. వారికి ఉన్న ల్యాండ్ విషయం అయితే నాయన తండ్రి, ఉద్యోగ విషయం అయితే నాయన తండ్రి అనేక మందికి నాయన తండ్రి పిల్లలు లేక నాయన తండ్రి గొడ్రాలను పెంచుకున్న వారికి నాయన తండ్రి గర్భఫలాన్ని తండ్రి మీరు ఇవ్వండి నాయన తండ్రి.
వారి గర్భఫల ద్వారాలను తెరవండి నాయన తండ్రి. వాళ్ళు ఆశీర్వదించండి నాయన తండ్రి. వారికి సంతోషాన్ని ఇవ్వండి నాయన తండ్రి. వారి నోటి నిండా నాయన తండ్రి సంతోషాన్ని దయచేయండి నాయన తండ్రి. భార్య భర్తలు నాయన తండ్రి ఒకరికొకరు సమాధానకరంగా ఉండేటట్లు నాయన తండ్రి దీవించండి నాయన తండ్రి. అనేక మంది యవ్వనస్తులకు నాయన తండ్రి వివాహ విషయంలో ఆలస్యం అవుతున్నది నాయన తండ్రి. ఆలస్యం కాకుండా తండ్రి మీరు నాయన తండ్రి త్వరగా నాయన తండ్రి వివాహాలు జరిపించండి తండ్రి. వారి ఎముకతో వారిని జత చేయండి నాయన తండ్రి. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సమాధానకరంగా ఉండేటట్లు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ. లోకాలలో నాయన తండ్రి మీరు గొప్ప దేవుడు నాయన, నిజ దేవుడు నాయన తండ్రి. మేము ప్రార్థిస్తున్నప్పుడు స్తుతిస్తున్నప్పుడు నాయన తండ్రి చూచుచున్న వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. ఆకాశము మీ సింహాసనం నాయన, భూమి మీ పాదపీఠం నాయన. మీ పాదాలు యందు నాయన మా శిరస్సు నుంచి ప్రార్థన చేయుచున్నాం నాయన. మా ప్రార్థన వింటున్న చూచుచున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు నాయన. ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోలేం నాయన తండ్రి. కేవలం మాపై మీకున్న తండ్రి జాలి వలనే తండ్రి, కృప వలనే తండ్రి మేము సజీవుల లెక్కలో ఉన్నాం నాయన తండ్రి. ఈనాటికి నాయన తండ్రి ఈ వేకువజాముని చూడలేక అనేక మంది మరణించినారు నాయన తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినైనా మరీ ఎక్కువగా నాయన తండ్రి మిమ్మల్ని మీ సేవలో వాడుకోబడేటట్లు మమ్మల్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన తండ్రి. అనేక మంది నాయన మీ సేవలో వాడుకోబడేటట్లు నాయన ఆశీర్వదించండి నాయన తండ్రి. ప్రభువ వృద్ధులను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులను మీరు తండ్రి తీసివేసి నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. కాలేజీకి వెళ్తున్న యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి జ్ఞానమును దయచేయండి ప్రభువ. వారు నాయన యవ్వనస్తులైన తల్లిదండ్రుల పట్ల నాయన ప్రేమతో మెలిగేటట్లు నాయన తండ్రి సంపూర్ణ జ్ఞానం వాళ్ళకి దయచేయమని అడుక్కుంటున్నామయ్యా, బ్రతిమాలుతున్నాం నాయన తండ్రి. మాకున్న సమస్యలు నాయన ప్రతి హృదయాన్ని ఎరిగారు తండ్రి మీరు. మేము చెప్పక ముందే, మాకు తలంపు పుట్టక ముందే నాయన మా ఆలోచన ఏమి అనేది మీకు తెలుసు నాయన తండ్రి. అటువంటి తలంపులైనా చెడు తలంపులు మమ్మల్ని తీసేయండి నాయన తండ్రి. మీలో నాయన వృద్ధి చెందేటట్లు మమ్మల్ని ఆశీర్వదించమని దీవించమని యేసయ్య ప్రశస్తమైన ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం నా ప్రభువా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.